హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావేతల్ క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి టమాటా బాత్ అండి. ఈ టమాటా బాత్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అందరికీ ఉప్మా అంటే ఇష్టం ఉండదండి, కానీ ఇలా చేసి పెట్టండి. పిల్లలు పెద్దలు ఇంట్లో వాళ్ళు ఉండే వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలా అనేది చూసేసేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా మనమైతే కూరగాయలు అయితే కట్ చేసుకుందామండి. టమాటాలు, క్యారెట్, పచ్చి బఠానీలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అన్నీ సన్నగా తరుక్కొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ టమాటా బాత్లో ఈ కూరగాయ ముక్కలన్నీ వేయడం వల్ల చాలా టేస్ట్ అనేది వస్తుందండి. చాలా హెల్దీ రెసిపీ. తప్పకుండా అయితే అందరూ ట్రై చేయండి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఉప్మా తినని వారు కూడా ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనము ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటితో పాటుగా ఆనియన్స్ని కూడా కట్ చేసి పెట్టుకోండి. ముందుగా ఇవి కట్ చేసి పెట్టుకోవడం వల్ల మనం ఈ టమాటా బాత్ చేయడం చాలా సింపుల్ అండ్ ఈజీ అయితే ఉంటుంది. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకొని దీంట్లోకి మనం ఉప్మా రవ్వ అండి, ఆ రవ్వను అయితే తీసుకొని గోధుమ రవ్వని ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. నేనేం దీంట్లోకి ఆయిల్ అయితే వేయటం లేదండి, ఆయిల్ ఏమి వేయకుండా వేయించుకుంటున్నాను. ఈ ఉప్మా రవ్వ అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా సిమ్లో పెట్టుకొని ఈ విధంగా గరిటతో కలుపుతూ వేయించుకోవాలి. లేకపోతే అడుగు అనేది మాడిపోతుంది, ఉప్మా అనేది కలర్ అనేది చేంజ్ అవుతుంది, టేస్ట్ కూడా మారిపోతుందండి. అందుకని సిమ్లో పెట్టుకొని గరిటతో కలుపుకుంటూ ఈ విధంగా అయితే వేయించుకోండి. వీటిలో ఒక సీక్రెట్ రెసిపీ అయితే యాడ్ చేయండి. అది వచ్చేసి జీలకర్ర అండి. ఆ జీలకర్ర అనేది ఈ ఉప్మా రవ్వ వేయించేటప్పుడు ఆ రవ్వలో కానీ ఒక చిటికెడు అంటే 1 టీ స్పూను జీలకర్ర అనేది యాడ్ చేయడం వల్ల ఈ టమాటా బాత్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ స్మెల్ అనేది ఆ ఉప్మా రవ్వకంతా పట్టి చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా అయితే వేయించుకొని నేనైతే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. తర్వాత అదే బాండెట్లో నేను చూడండి ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆనియన్స్ని వేసి ఆయిల్ వేసి దానికి తగ్గ పోపు అయితే పెట్టుకున్నానండి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, వాటితో పాటుగా జీడిపప్పు కూడా వేసి ఈ విధంగా అయితే వేయించుకోవాలి. కొంచెం అవి దోరగా వేగిన తర్వాత ఈ విధంగా దోరగా వేయించుకోవాలండి. ఇలా దోరగా వేగితేనే మనకు ఈ టమాటా బాత్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా దోరగా వేగిన తర్వాత పోపు అంతా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి వచ్చేసి అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకొని బాగా వేయించుకోండి. అవి కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, పచ్చి బఠానీలు వేసి బాగా వేయించి కొంచెం సేపు పాటు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టి మనము ఈ విధంగా బాగా మగ్గేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు గరిటెతో కలుపుకుంటూ బాగా మగ్గనివ్వాలండి. మనం దీంట్లో వేసిన కూరగాయ ముక్కలు అన్నీ బాగా ఈ విధంగా వాడిపోయి బాగా మగ్గితేనే మనకి టమాటా బాత్ అనేది బాగా టేస్టీగా ఉంటుందండి. పచ్చివాసన లేకుండా ఉంటుంది. మనం వేసిన ముక్కల్లోని పచ్చివాసన అంతా పోయి బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి మనము తీసుకున్నాం కదండి ఉప్మా రవ్వ, ఆ రవ్వని ఏ కప్పుతో అయితే తీసుకున్నారో ఆ కప్పుతో 3 కప్పులు వాటర్ అయితే పోసుకోవాలండి. మీరు ఇన్నది నిజమే, 1కి 2 కాదండి. ఈ టమాటా బాత్కి 1కి 3 అనేది పోసుకోవాలి. మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, 3 కప్పులు వాటర్ అయితే పోసుకొని బాగా మరగనివ్వాలి. ఈ విధంగా బాగా మరిగితేనే మనకు ఉప్మా రవ్వ వేసేటప్పటికి ఇలా మరిగితేనే మనకు ఈ టమాటా బాత్ అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా మరిగిన తర్వాత మనము దీంట్లో ఉన్న బఠానీలు వేసాం కదండి, పచ్చి బఠానీలు, వాటిని ఒకసారి చెక్ చేసుకోండి. మనం చెక్ చేసుకుంటే అవి ఉడికితే మనకు అన్ని ముక్కలు కూడా ఉడికిందట్టు. అందుకని పచ్చి బఠానీలు కొంచెం లేట్ అవుద్ది కదండి ఉడికేదానికి, అందుకని ముందు పచ్చి బఠానీని తీసుకొని ఈ విధంగా ఒత్తుకొని చూసుకుంటున్నాను. ఇప్పుడు నాకు బఠానీ అనేది ఉడికింది, అంటే ఈ ముక్కలన్నీ కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి రవ్వ అనేది కలుపుకుందాం. మంటని సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం రవ్వనైతే కలుపుకోవాలి. ఈ రవ్వ అనేది కలుపుకునేటప్పుడు మంట సిమ్లో ఉంటేనే మనకు అడుగంటకుండా రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఉంటుందండి. చూడండి, ఇలాగా కొంచెం కొంచెం పోసుకుంటూ గరిటెతో కలుపుకుంటూ కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి. అప్పుడే మీకు ఈ రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత అదే సిమ్లోనే పెట్టుకొని
ఈ విధంగా గరిటెతో ముక్కలన్నీ బాగా కలిసేటట్టు, రవ్వ అంతా బాగా వాటర్లో కలిసేటట్టు కలుపుకోండి. ఇలాగా ఒక 5 నిమిషాల పాటు కలుపుకున్నారంటే చూడండి, రవ్వ కూడా బాగా ఉడికిపోయింది, ముక్కలన్నీ బాగా ఉడికిపోయినాయి. చూడండి ఎంత బాగుందో. ఇట్లా గరిటెతో పట్టుకొని ఇట్లా తీసుకుంటూ ఉంటే, జారు వాడుతూ ఉంటే మనకు పర్ఫెక్ట్గా టమాటా బాత్ అయితే రెడీ అయిపోయిందని అర్థము. ఇలాగుంటే చాలా స్మూత్గా ఉంటుందండి. ఈ టమాటా బాత్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. చాలా టేస్టీగా ఉండి ఈ టమాటా బాత్ని చాలా ఈజీగా, సింపుల్గా అందరూ ఒకసారి అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీల కోసం మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి ఒక 2 స్పూన్లు నెయ్యి అయితే కలుపుకున్నాను. ఇలా నెయ్యి అనేది కలుపుకోవడం వల్ల మన ఉప్మా టమాటా బాత్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇప్పుడు మనం ప్లేట్ తీసుకొని పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉండే టమాటా బాత్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి నేనైతే పచ్చిమిర్చి టమాటో పచ్చడి అయితే చేసుకొని టేస్ట్ చేస్తున్నాను. మీకు నచ్చితే పల్లీ చట్నీ కానీ దేనితోనే తినొచ్చు. ఇలా ఉట్టిదే తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కవితలు